పిచ్చోని చేతిలో రాయిన శాస్త్రం చెప్తున్నాడు. వాడు ఎటు కొడతాడో తెలియని పరిస్థితి వచ్చింది కనుక ఇంత మంచి చేతులు ఎక్కడ కానుకుంటే తెలంగాణ తల్లి కనిపిస్తే ఒక దేవతలు ఎక్క మనం దండం రెండు చేతులకు దండం పెట్టుకున్నాం. అటువంటి తల్లి విగ్రహాన్ని మార్చడం వల్ల మార్పు అంటే పిచ్చోడు మారుస్తాను ఏమున్నది 3 ఏళ్ళు మారుస్తాం. మళ్ళీ 4 ఏళ్ళకి మా తల్లిని మేము తెచ్చిపెట్టుకుంటాం కదా. మీ దగ్గర తల్లి నమ్ముకునే వాళ్ళం కాదు మేము. మా తల్లి చేపట్టే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ తల్లిని మళ్ళీ స్థాపించుకుంటాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళో నీ దగ్గరికి వెళ్ళో దేశంగాని దేశంలో వచ్చిన నీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటున్నావు. తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి ఇలా అదే ప్లేస్లో నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఇలా ఏదో చేస్తున్నా అని చెప్పి మార్పు చేస్తున్నా అని చెప్పి చెప్పుకుంటున్నావు. ప్రతి ఒక్క దాంట్లో ఆ వసంత గారు చెప్పినట్టు టీజీని తీసి టీఎస్ని తీసేసి టీజీ పెట్టుడు లేకుంటే అన్ని మార్పులు చేస్తున్నా అని చెప్పి. ఏ మార్పులు నువ్వు మాట్లాడే అన్ని దొంగ మార్పులు. నీ దగ్గర దొంగతనం ఉన్నది అబద్ధాలాంటి అదాని ఉన్న ఇయ్యాలని నీవు దిగిన ఫోటో దిగుతుంది ఏమున్నది మాట్లాడచ్చు కదా. అదానితో నాకు సంబంధం లేదని ఖండించవచ్చు. అదానితో నాకు ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకొచ్చి అడగచ్చు. నువ్వు వాళ్ళు చూడగానే ఎందుకు వెలుపుతున్నావు? అదాని ఫోటో చూడగానే వాళ్ళందరూ 3 షర్ట్ వేసుకొని రాగానే వాళ్ళందరినీ బయటకు పంపించి అరెస్ట్ చేసి పంపిస్తున్నాం. అంటే ఇంత దుర్మార్గమైన పాలన జరుగుతుందంటే ఎమర్జెన్సీలో ఏ విధంగా అయితే ఉండను. ఎందుకంటే దొంగ నాయకుడు కదా. 2009లో నాతోటి సహాయ ఎమ్మెల్యేగా ఉండే. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఏమన్నా ఆయన నదనంతా అప్పుడు చూపిస్తుండే. ఎప్పటికైనా ఈ కుర్చీలో కూర్చుంటాను. మన అదృష్టం కలిసి వచ్చింది ఆ కుర్చీలో కూర్చుంటాను. ఎప్పటికైనా నేను నువ్వు ఎట్లా కూర్చుంటావా? మీ తెలుగుదేశంలో నీ తెలుగుదేశం వెళ్ళబడేందుకు మా కొట్లాట నువ్వు గాడు తెలుగుదేశం ఏడు ఉంటుందని నేను అడిగిన ఒకసారి. అప్పుడు మంచి స్నేహితం ఉంటే కదా అడిగిన. అడిగితే ఎప్పటికైనా అలా కూర్చుంటా అని చూపించడం ఆ దౌర్భాగ్యానికి వీళ్ళకెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు. కాంగ్రెస్లో కూడా సత్తా ఉన్న నాయకులు లేడు కనుక ఈ దుర్మార్గుడు ఇలా ముఖ్యమంత్రి అయి ఫస్ట్ పట్టిస్తున్నాడు. తెలంగాణను ఫస్ట్ పట్టిస్తున్నాడు. వేరే రాష్ట్రాలు కూడా చూసి నవ్వుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఒకనాడు తెలంగాణ అంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో విధాలు అభివృద్ధి జరిగింది. అన్ని రాష్ట్రాల చూపంతా తెలంగాణ మీద పడితే ఇలా మీ చూపంతా దోసుకుని మీద పడ్డది కనుక ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అబ్బరపడుతున్నారు. ఇదేంటి ఇది ఏమవుతున్నది ఏం జరుగుతున్నది ఆశ్చర్యపడే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే రేవంత్ రెడ్డి. ఇలా తల్లి విగ్రహం మారుస్తాం రేపు ఇంకేదో మనకి సిగ్గుండాలి. మరి సెక్రటరేట్ కట్టింది ఆయనే. దేశంలో లేని విధంగా ఏ రాష్ట్రం లేని విధంగా ఒక సెక్రటరేట్ కట్టిండు. మరి అందులోకి సిగ్గులే కూర్చుంటున్నావా? నీ ఇటుకాడ కూర్చుంటే నడిపించుకో. అటువంటి తిక్కున్నవి అయితే అట్లా చేయాలి కానీ నచ్చిందా? ఆయన దాంట్లో కూర్చుంటా అంటావు నచ్చిందా? తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తూ అంటావు, ఇంకేదో మారుస్తూ అంటావు. అమరవీరుల జ్యోతి కూడా మారుస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు. అమరవీరుల జ్యోతి కూడా ఇది బాగలేదని మరి ఏమైనా కొత్తది పెడతాడో ఏం చేస్తాడో తెలియదు. అటువంటి మూర్ఖమైన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ప్రజలు గ్రహిస్తున్నారు. ఒక్క మాట కూడా నువ్వు పెట్టుకోలేదు. నువ్వు ఇచ్చిన 6 హామీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి. ఒక్క హామీ నెరవేర్చుకోకుండా ప్రజలను తప్పుతో పట్టిస్తాను. నేనేమే చేస్తున్నాను హైడ్రా అని మూసి సుందరీకరణ అని చెప్పి అన్ని దొంగ వేశారు. ఎట్ల డబ్బులు వస్తే అలా కొట్టుకోవాలి. ఎందుకంటే టైం తక్కువ ఉన్నది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాహుల్ గాంధీ కోపం వస్తుందో సోనియా గాంధీ కోపం వస్తుందో, ఎప్పుడు విడుదల పట్టి నన్ను దూకేస్తారు. ఉన్న కాడికి చదువుకుందామన్న ఐడియాలనే ఉన్నాడు కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రంలో ఇలా ప్రజలకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తాను. ఏం చేసుకుంటారు ప్రజలకు ఇంత కదా మళ్ళీ వచ్చేది ఉందా పోయేది ఉందా అనుకోకుండా వచ్చిన కనుక దంచుకొని పోదాం అని చెప్పి ఆలోచన ఉన్నాడు. కానీ ఇలా ఎటువంటి పిచ్చి పని చేసుకుంటా రాష్ట్రాన్ని ఇలా వేరే రాష్ట్రాల కంటే తక్కువ చేసే విధంగా నువ్వు చేస్తుంటే రాష్ట్ర ప్రజలు నేను క్షమించరు. తప్పక నేను పారదోలే కార్యక్రమం తొందరలోనే జరుగుతుంది. తప్ప నేను ప్రజలు ఇలా నువ్వు ఏ విధంగా అయితే ఏదో చేస్తామని చెప్పి ప్రజలు కొంతమంది నమ్మి ఒక 1.5% నమ్మి నేను ఎక్కువ మంది నమ్మలే. మాకు నీకున్నదంతా 1.5% తేడా ఉంది. ఆ 1.5% నమ్మిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు నమ్ముతామని చెప్పుకోలేక వాళ్ళు అయ్యో మేము ఓటు వేసుకున్నందుకు సిగ్గుపడాలా చెప్పుకుంటే మా పరువు అవుతుందనే పరిస్థితి ఇలా నీకు ఓటు వేసినప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చిన కనుక ఇప్పటికైనా ఈ దుర్మార్గం మార్చు. తెలంగాణ తల్లిని రచిత చేతులెత్తే నమస్కారం పెట్టే తెలంగాణ తల్లి విగ్రహం అట్లా ఉంచు. చేతి గుర్తు చూపించే తెలంగాణ తల్లి వెట్టకి ఇక్కడ చేతి గుర్తును చూపించుకుంటారు తెలంగాణ తల్లి పెట్టుకుంటున్నాం. అటువంటి పిచ్చి పని చేయకు. మేము ఇలా తెలంగాణ తల్లి మా టీఆర్ఎస్ పార్టీ గుర్తుగా పెట్టుకోలే. ఒక తెలంగాణ తల్లి అంటే చేతులెత్తి నమస్కారం పెట్టేటట్టే పెట్టాం, ఒక దేవత లెక్క పెట్టాం. కానీ నీ తిరగ మూర్ఖమైన పని చేయలేదు కనుక ఇప్పటికైనా ప్రజలు గ్రహిస్తున్నారు కనుక నువ్వు మారుతానన్నా ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు నువ్వు ఉంటావన్న పూర్తి విశ్వాసం నేను చెప్తున్నాను. అది లేకుండా మాత్రం నేను 6 నెలలు 7 లోపల నేను సాగరంపే ప్రయత్నం తప్ప జరుగుతుంది. నీ పార్టీలే. ఎందుకంటే నీ పార్టీ వాళ్ళు కూడా ఎందుకు ఊరుకుంటున్నారు? మళ్ళీ ఓచిపడ్డ అయితే ఖతం అయిపోతారో ఉన్నకాడ చంపుకుందామని చెప్పి ఎక్కడో అక్కడ దుకాణం తెచ్చిరు, ఎవరో ఓపెన్ చేసి ఎవరో దుకాణం వాళ్ళు తెరుచుకుంటారు కనుక అటువంటి పని నడుస్తున్నారు కనుక నువ్వు ఉంటున్నావు. అది కూడా గ్రహించాలి. ఇలా మా పెద్దలు జీవారెడ్డి గారు అన్నారు. ఇప్పుడు నేను ఇల్లే వసంత గారు చెప్తున్నారు. ఇలా ఆభరణాలు పెట్టుకున్న కనుక రాజరిక పోకట్లే అంటే మరి ఇన్నేం చేసినావు? 2007-8 నుంచి తెలంగాణ రాకముందే తెలంగాణ విగ్రహం తయారైంది. ఆనాడు ఏం చేసావు? నీకు తెలివి లేకున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. మరి అప్పుడు నీ తెలివి ఏమైంది? అప్పుడు అడగచ్చుండే కదా ఈ విగ్రహం అరకున్నది. అప్పుడే ఉద్యమం చేయని ఉంటారు మీరంతా.
తెలంగాణ ఇవాళ తెలంగాణ తల్లి ఇది పనికిరాదు అని చెప్పి మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యమం వేసి ఆపైన ఉంటాయి. ఇలా తెలంగాణ తల్లి ఇన్ని రోజులు చూసి దండం పెట్టుకొని ఇవాళ నీకు తెలంగాణ తల్లి రాచరిక పోకట్లే అని చెప్పి అనే పరిస్థితి నీకు వచ్చిందంటే ఇలా ఎటుపోతున్నది ఏమవుతున్నది. మీరు కూడా జీవరెడ్డి అసలు గౌరవం మా అందరికీ పెద్ద మనిషి ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ ఏమవుతున్నది పదవి కోసం దేనికోసం ఆయన కూడా కింద పడిపోయాడు, చల్ల పడిపోయాడు. మన కత్తి కటారం అన్ని తీసాడు ఏచేదా ఏమైనా తెచ్చుకున్నాక కత్తి వేది కటారం వేది ఏచేది మళ్ళీ చల్ల పడిపోయాడు దండం పెడుతున్నాడు రేవంత్ రెడ్డికి. బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జీవరెడ్డి మీద గౌరవంతో చెప్తారు కానీ ఆయన అంటే నాకు మొదటి నుంచి, ఎందుకంటే నేను రాజకీయంలో రాకముందటి నుంచి కూడా మాకు నాయకుల లెక్క నేను గౌరవిస్తుంటే ఆయన కోసం ఒకనాడు మంత్రి పదవి కావాలని చెప్పి చొక్కారావుతో కొట్లాడి పెట్టుకున్న రోజుల్లో ఆ చొక్కారావుతో కొట్లాడి పెట్టుకుంటేనే ఇవాళ మా సంజయ్కి నాకు పంచాయతీ ఇప్పుడు కూడా ఈ జగతాల ఎమ్మెల్యేకి నాకు మా తాతను తిట్టాడు అని పంచాయతీ ఎందుకోసం పెట్టుకున్నాం జీవన్రెడ్డి గారి కోసం కొట్లాడారు. మంత్రి కావాలి జీవన్రెడ్డి గారు వర్తున్న నాయకుడు. నేను రాజకీయం లేనప్పుడు ఒక కార్యకర్తగా ఆయన అభిమానిగా కొట్లాడే కానీ అటువంటి మనిషి ఇవాళ ఇట్లా మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు తప్పుడు మాట్లాడకండి, వాస్తవాలు మాట్లాడండి. ఉన్న రోజులు ఉంటాం. రాజకీయం శాస్త్రం కాదు, రాజకీయమే కాదు. మనం చచ్చిపోయేటప్పుడు రాజకీయం మన ఎవరు రాదు. మంచి చెడు రెండు వస్తాయి. మంచోడైతే అబ్బా సార్ పోయినోని అంటాడు, చెడ్డోడైతే దరిద్రం అనుకో చేతులు నొప్పుకుంటారు. అటువంటిది కాకుండా మీరు పెద్దలు కొద్దిగా న్యాయమైన మాటలు మాట్లాడి ప్రజలకు ఇలా మంచితో చూపారు. కానీ ఏ గొడుగు పట్టించిన ప్రజలు తప్పుతో పట్టేదని చెప్పి నేను పెద్దలందరికీ కూడా కొడుతున్నాను. ఈయననే కాదు, ఈయన లాంటి పెద్దోళ్ళు ఎవరైనా కొడుతున్నాను. ఆయన మీద గౌరవంతో ఆయన విషయం తీసిన కానీ నేను కూడా వేరే కాదు ఆయన విమర్శించాడు. ఆయన మీద ఉన్న గౌరవం పోతుంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే అని చెప్పి నేను బాధపడుతూ ఈ విషయం చెప్పిన కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మార్పు తెచ్చుకో. ఇప్పటికైనా ప్రజలకు ఏమి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చు. బరాబరి చేసి చూపించక నువ్వు అప్పుడు హీరో లెక్క బతుకు కానీ ఇట్లా జీరో కాకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నాను.